నమస్కారం అండి. సాధకులారా, కొన్ని సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకులకి, అలాగే ఇప్పుడిప్పుడే యోగ సాధన ప్రాక్టీస్ చేస్తూ సాధనలో పరిపూర్ణమైన స్థితిని చేరుకోవాలనే యోగ సాధకులకి అనేక రకాల ఇబ్బందులనేవి సాధన ప్రాక్టీస్ చేస్తున్న మొదటి రోజు నుండి, అలాగే ఇప్పుడు దాకా వారికి ఆ యొక్క ఇబ్బందులు రావడం వల్ల సాధనలో ముందుకి గురి అవ్వలేకపోతున్నారు. అలా ఎందుకు గురి అవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. వీరికి అనేక రకాల ఇబ్బందుల్లో మొట్టమొదటి ఇబ్బంది ఏంటంటే, సాధనలో వీరు కూర్చోగానే అనేక రకాల ఆలోచనలు వీరిని డిస్టర్బ్ చేయడం. అలాగే వీరి యొక్క శరీరం అనేది వీరికి సహకరించలేకపోవడం. ఈ యొక్క 2 కారణాలు అత్యంత ముఖ్యంగా వీరిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఎప్పుడైతే వీరు సాధనలో కూర్చుంటారో, కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు పూర్తవగానే అక్కడక్కడ కాళ్ళు నొప్పులు రావడం, అలాగే నడుము నొప్పి రావడం, కాళ్ళు తిమ్ములు రావడం, ఈ విధంగా వీరికి ఇబ్బంది రావడం వల్ల సాధనలో ఎక్కువ టైము వీరు కూర్చోలేకపోతున్నారు. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు అనేక రకాల ఆలోచనల వల్ల వీరికి ఏకాగ్రత అనేది కుదరక ధ్యానం చేసేందుకు మనసు సహకరించట్లేదు. ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ఈ యొక్క 2 ఇబ్బందుల వల్ల సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ యొక్క 2 ఇబ్బందుల్ని ఏ విధంగా దాటుకొని సాధనలో ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మొదటగా డిస్కస్ చేద్దామండి. మొదట మనం శరీరం ఎందుకు మనకు సహకరించట్లేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మనం ఎప్పుడూ కూడా ఎటువంటి యోగ సాధన పద్ధతులని ప్రాక్టీస్ చేయలేదు. అంటే మన యొక్క శరీరం అనేది సాధన చేసేందుకు దానికి అనుకూలంగా మన యొక్క శరీరం లేదు ప్రస్తుతానికి. అలా లేకపోవడం వల్ల మీరు సాధనలో కూర్చోగానే మీకు కాళ్ళు తిమ్ములు రావడం, అలాగే నడుము నొప్పి రావడం, అలాగే మీరు అధికంగా బరువుగా ఉండడం వల్ల, మీరు తింటున్న ఆహారం యొక్క ప్రభావం వల్ల మీ యొక్క శరీరం అనేది మీకు సహకరించట్లేదు. మొదటగా మనం ఈ యొక్క శరీరాన్ని మనకు సహకరించే విధంగా చేసుకోవాలి. మనకు సహకరించట్లేదు కాబట్టి. అలా చేసుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా సూక్ష్మ వ్యాయామాలని ప్రాక్టీస్ చేయాలి. మనకు హఠయోగాలో చాలా రకాల వ్యాయామాలని అందించడం జరిగింది. అందులో కొన్ని వ్యాయామాలని ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క శరీరం అనేది నెమ్మదిగా మీకు సాధనకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు. ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా కదులుతూ అక్కడ ఫ్రీ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు సాధనలో కూర్చునేటప్పుడు మీకు కాళ్ళు నొప్పులు రావడం కానీ, నడుము నొప్పి రావడం కానీ, తిమ్ముళ్ళు రావడం కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గి శరీరం అనేది సాధన చేసేందుకు అనుకూలంగా మారుతుంది. అలాగే ఆహార నియమాల్లో కూడా అక్కడక్కడ చేంజెస్ని తీసుకురావాలి. మీరు మాంసాహారం తిన్నా, అలాగే అధికంగా మసాలా ఉండే ఆహారం తిన్నా, ఉప్పు కారం అనేవి అధికంగా ఉన్నా సరే శరీరంలో కొన్ని రియాక్షన్స్ జరిగి శరీరం సాధనకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. అప్పుడే మీ యొక్క శరీరం అనేది మీకు సాధన చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు సాధనలో కూర్చున్నా సరే మీ యొక్క టైం వృధా అవుతుంది, కానీ సాధనలో కుంచెత్తు కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలని పాటించండి. అలాగే సాధనలో కూర్చోగానే అనేక రకాల ఆలోచనలు అనేవి మనల్ని ఇబ్బంది పడుతున్నాయి. అలా ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అంటే మన యొక్క మనస్సు మన యొక్క అదుపులో లేకపోవడం వల్లే. అలా అదుపులో లేకపోవడం వల్లే మీకు ఇన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. మీరు మనసును అదుపు చేయాలంటే ఎలా? మొదటగా మనసు అనేది ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన యొక్క మనసు అనేది మనం తీసుకుంటున్న శ్వాస ద్వారా ఏర్పడడం జరిగింది.
అంటే మన యొక్క శ్వాసని మనం అదుపు చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనసు అనేది అదుపవడం జరుగుతుంది. కాబట్టి శ్వాసని అదుపు చేయాలంటే ప్రాణాయామాలని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రతిరోజు ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేసినట్లయితే నెమ్మదిగా మీ యొక్క మనసులో కలిగే అనేక రకాల ఆలోచనలనేవి వాటి యొక్క ప్రభావం తగ్గుతూ మీరు ధ్యాన స్థితిని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామాలని ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనసులో ఆలోచనలు క్రియేట్ కాకుండా మీరు ధ్యానం చేసేందుకు శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు మీరు 2 రకాల విషయాలు తెలుసుకున్నారు. ఒకటి శరీరాన్ని సమసిద్ధం చేయాలి, 2 మనసుని సమసిద్ధం చేయాలి. ఈ రెండాటిని సమసిద్ధం చేసినప్పుడు మాత్రమే సాధన అనేది సక్రమంగా జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి సాధన పైన. అలాగే సాధన చేస్తున్నప్పుడు శరీరంలో అధికంగా వేడి ఎక్కువైపోవడం కానీ, లేక శరీరం బాగా చల్లబడిపోవడం కానీ, శరీరంలో వైబ్రేషన్ ఎక్కువైపోవడం కానీ, ఇలా కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఇబ్బందులు వచ్చేటప్పుడు ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురువు యొక్క సమక్షం ద్వారా తెలుసుకుంటూ సాధన ప్రాక్టీస్ చేస్తే మీరు బయటపడతారు. కాబట్టి ఆ యొక్క విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధనలో మీరు పరిపూర్ణమైన స్థితిని చేరుకోగలరు. మీరు ఈ 3 కూడా పాటించకుండా ఉంటే మీరు సాధనలో ఎంతకాలం ప్రాక్టీస్ చేసినా మీరు ఎటువంటి పురోగతిని సాధించలేరు. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక రకాల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ యొక్క ఫోన్ కాల్స్లో కొంతమంది మేము 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నామండి, అలాగే 15 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నామండి, 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నామండి, మాకు ఎటువంటి ఫలితాలు కనిపించట్లేదు, మేము ఎంత ప్రాక్టీస్ చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పిన వారే చాలా ఎక్కువ మంది. వీరందరూ ఎందుకు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా సరే సాధనలో ఎటువంటి అనుభూతులు కలగలేదు, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు అనే విషయాన్ని నేను వారి యొక్క మాటల ద్వారా తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వీరు ఈ 3 విషయాలని కూడా కరెక్ట్గా పాటించలేదు. అలా పాటించలేకపోవడం వల్ల మాత్రమే వారు సాధనలో డెవలప్ కాలేదు. కాబట్టి సాధకులారా, మీకు మీరు సాధన ప్రాక్టీస్ చేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం అని మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు ముందుకు వెళ్ళేందుకు మార్గాలు కనిపించవు. గురువు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే సాధనలో అద్భుతమైన స్థితిని చేరుకోగలరు. ఇప్పుడు మీకు నేను ఒక 3 రకాల పద్ధతులను చెప్పాను కదా. ఒకటి వ్యాయామాలు చేయడం, అలాగే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం, అలాగే సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవడం. ఇవన్నీ కూడా నేను చెప్తున్న క్రియాయోగ క్లాసుకు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా మొదటగా వ్యాయామాలు ప్రాక్టీస్ చేయించి, దాని తర్వాత ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయించి, దాని తర్వాత క్రియాయోగ సాధన ఇచ్చి ఆ యొక్క సాధనలో ముందుకు వెళ్ళే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే వారికి ఏవైనా సందేహాలు వస్తే ఆ యొక్క సందేహాలకు అనేక రకాల సమాధానాలు చెప్తూ వారు సాధనలో ఎటువంటి అడ్డంకులు రాకుండా అద్భుతమైన స్థితిని చేరుకునే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందండి.